హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. ఆఫీస్ అయ్యి వచ్చి ఇంకా బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతూ ఉన్న తన భార్య వైపు చూస్తూ అసహనంగా తేజు లేచి త్వరగా రెడీ అవ్వు. ఈరోజు మా ఆఫీస్లో పార్టీ ఉంది. మా ఎండి సార్ ఫ్యామిలీతో కలిసి పార్టీకి రమ్మన్నాడు అన్నాడు మానస్ రెడీ అవుతూ. ఆ మాటలు చిరాగ్గా చెవులను చేరడంతో విసుగ్గా లెగుస్తూ ఫ్యామిలీతో రమ్మంటే మీ అమ్మా నాన్నని తీసుకుని వెళ్ళండి, నేను రాను అన్నది తేజు పొగరుగా. అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు, అయినా నీకెందుకు అంత కోపం వస్తుంది? నేను ఏది మాట్లాడినా ఎందుకంత పొగరుగా సమాధానం చెప్తావు? కొంచెం నార్మల్గా మాట్లాడడం రాదా అంటూ అడిగాడు మానస్. నాకు మీతో ఇక్కడికి రావాలన్నా ఇష్టం లేదు, అసలు ఈ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. మీతో అలాంటి మీతో కలిసి నేను మీ ఆఫీస్ పార్టీకి ఎందుకు వస్తాను అని మీరు అనుకుంటున్నారు అని అడిగింది తేజు అంతే పొగరుగా. ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి, మనం ఇద్దరం కలిసి జీవితాంతం బతకవలసిన వాళ్ళం కాబట్టి ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవ్వాలి. ఇది ఇష్టమున్నా లేకపోయినా సరే నేను చెప్పినట్లు విని ఆఫీస్కి పార్టీకి రా అన్నాడు మానస్ ఆర్డర్ వేస్తున్నట్లుగా. మీ భార్యనని మీరు అనుకుంటే సరిపోదు, నేను కూడా మిమ్మల్ని అత్తలా ఫీల్ అవ్వాలి అన్నది తేజు. తేజు ప్లీజ్ నాకు కోపం తెప్పించకుండా రెడీ అవ్వు, చాలా ఓపిక పడుతున్నాను. నా సహనానికి పరీక్ష పెట్టకుండా తొందరగా రెడీ అవ్వు అన్నాడు. ఈసారి మానస్ కూడా సీరియస్ గా. ఓహో, మీకెందుకు ఈ కోపం వస్తుంది? నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకా? మీకు ఇష్టమే కదా బలవంతంగా పెళ్లి చేసుకుని టార్చర్ చేయడం. ఆ మాట నా నోటి నుండి వస్తూ ఉంటే అది వినడానికి మీకు కోపం వస్తుంది కదూ? పళ్ళు కొరుకుతోంది తేజు. చూడు తేజు, పెళ్లి అయ్యి నెల రోజులే అయింది. నేను నిన్ను కొట్టేటట్లు తిట్టేటట్లు నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు ఏది వండి పెడితే అదే తింటున్నాను. ఒకసారి నువ్వు వంట చేయకపోయినా ఏమీ అనకుండా నేను బయట తింటున్నాను. నీకు ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాను. నువ్వు నాతో ఎలా మాట్లాడినా అడ్జస్ట్ అవుతున్నాను. నా భార్య కదా అని సారి పెట్టుకుంటున్నాను. అయినా నీకు ఇష్టం లేకపోతే ఆ మాట మీ అమ్మ నాన్నలకు చెప్పి పెళ్లి జరగకుండా చేయవలసింది. అది మానేసి చేసుకుని నన్ను సాధిస్తే నేనేం చెయ్యాలి? అసలు నా నుంచి నీకు ఇంకేం కావాలి నీకు? ఇంక నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నా అంటావా? అది ఎలాంటి సిచ్యువేషన్‌లో అయిందో నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే టైం కాదు, పార్టీ టైం అవుతుంది, రెడీ అవ్వు అన్నాడు మానస్. అతని మాటలు లెక్కలేదు అన్నట్టు నేను ఇక్కడికి రాను, మీరే వెళ్ళండి అన్నది తేజు. ఆమె ప్రవర్తనకి చాలా విసుగొస్తున్నా సరే కంట్రోల్ చేసుకుంటూ, నీకు చెప్తే అర్థం కాదా అని బీరువాలో నుంచి ఒక మంచి వైట్ కలర్ షిఫాన్ సారీ తీసి బెడ్ పై పెట్టేశాడు. 5 నిమిషాల్లో రెడీ అవ్వమని ఆ సారీని తీసి బెడ్ లో ఉన్న ఆ సోఫా పైకి విసిరేసి కొట్టింది తేజు. నేను రానని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అంటూ. నువ్వు ఎన్నిసార్లు ఆ మాట చెప్పినా నేను మాత్రం నీకోసం వెయిట్ చేస్తాను. హాల్లో తొందర వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు మానస్. తేజుకు ఏడుపు వస్తుంది. ఇష్టం లేని ఈ బంధంలో ఇంకెన్ని రోజులు ఉండాలా అని మానస్ చెప్పినట్లుగానే 5 నిమిషాల్లో ఇష్టం లేకపోయినా రెడీ అయింది తేజు. తెల్లని షిఫాన్ సారీకి గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చి బ్లౌజ్ కూడా గోల్డెన్ కలర్ లో ఉండడంతో తేజు ఆ చీరలో చందమామలా అనిపించింది. మానసి కానీ ఆ చీరకు మ్యాచ్ అయ్యేలా రెడీ అవ్వలేదు తేజు. జడ వేసుకుని తల్లో కొన్ని మల్లెపూలు తురుముకుంది ఆమె. ఏంటి తేజు, ఇలా రెడీ అవుతావా? ఎవరైనా పార్టీకి వెళ్తే అలా జడ వేసుకున్నావేంటి? ఏదో పూజకి వెళ్తున్నట్లు అన్నాడు మానస్. ఆ మాటతో కోపంగా అతని వైపు చూసింది ఆమె. ఆ చూపును పట్టించుకోకుండా ఉండు, నేను సింపుల్ గా నిన్ను రెడీ చేస్తాను అని తేజ వెనక్కి వెళ్లి నిలబడ్డాడు. రెడీ ఉన్నారు అవ్వమన్నారు అయ్యాను. నాకు ఇలా వంకలు పెడితే రావాలని ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా మీరు ఫోర్స్ చేస్తున్నారని రావడానికి రెడీ అయ్యాను. మీకు నచ్చినట్లు రెడీ అవ్వమంటే నా వల్ల కాదు. నాకు ఇలాగే రెడీ అవ్వడం వచ్చు అన్నది తేజు. పార్టీకి ఇలా ఎవరు రెడీ అవ్వరు. చూసిన వాళ్ళందరూ నవ్వుతారు. ఆగు, నోరు మూసుకుని ఇలా కూర్చో అని ఆమె చేతులు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. ఇష్టం లేకపోయినా సరే కష్టంగా కూర్చుని ఉంది తేజు. మెల్లిగా జడని రిమూవ్ చేసి హెయిర్ లీవ్ చేశాడు. పాపిట్లో చిన్నగా కుంకుమ అద్ది పెదాలకి లైట్ పింక్ కలర్ లిప్స్టిక్ పెట్టాడు. నుదుటిన ఉన్న గోల్డ్ కలర్ స్టిక్కర్ కింద కుంకుమ పెట్టుకుని చిన్నగా చిలిపి కలర్ కి ఐలైనర్ పెట్టి తేజు చుట్టుముక్కకు ఉన్న సింపుల్ గోల్డ్ రింగ్ తీసేసి డ్రెస్సింగ్ టేబుల్ లో ఉన్న స్టోన్స్ తో ఉన్న రింగ్ పెట్టాడు. ఇప్పుడు నిజంగానే ఆకాశంలో చందమామలా ఉంది తేజు. నువ్వు ఎందుకు ముందు రెడీ అయిన దానికంటే చూడు నేను ఎంత బాగా రెడీ చేశాను, సింపుల్ గా రెడీ చేశాను అని అతను అద్దం ముందు నిలబెట్టాడు, చూపించాడు. మానస్ అందలంలో తనని తాను చూసుకుంది. తను కూడా గెటప్ బాగా నచ్చింది. కానీ ఆ ఫీలింగ్ అతనికి కనిపించకుండా మనసులోనే దాస్తూ మానసిని కోపంగా చూసింది అద్దంలో నుండి. తనని అలా చూస్తుంటే మనసుకి ఒక సాంగ్ గుర్తు వచ్చింది. దానితో చిన్నగా నవ్వుకుంటూ ఆ నవ్వు
చూస్తే ఆమె ఇంకా కోపం తెచ్చుకుంటుంది అనుకుని పెదవులు చాటుని ఆ నువ్వుని దాచేస్తూ సరే సరే పద తొందరగా పార్టీకి లైట్ అవుతుంది మళ్ళీ అని వెళ్ళి కారులో కూర్చున్నాడు డ్రైవింగ్ సీట్ లో. తేజు వెళ్ళి బ్యాక్ సీట్ లో కూర్చోవడానికి డోర్ తీయగానే హలో మేడం ఎవరైనా చూస్తే నేను డ్రైవర్ని మీరు ఓనర్ అనుకుంటారు చక్కగా నా పక్కన వచ్చి కూర్చోండి అన్నాడు వెటకారంగా. తేజు కోపంగా డోర్ గట్టిగా వేసి మానస్ పక్కన వచ్చి కూర్చుంది ఫ్రంట్ సీట్ లో. వైట్ కలర్ సారీలో తేజు అందం చాలా రెట్టిపోయింది. ఫస్ట్ టైం వైట్ కలర్ సారీలో బొమ్మ భూమి మీదకి చందమామ వచ్చిందా అనిపించింది మానస్‌కి. తనకి ఊరికే చూడాలనిపిస్తుంది. కానీ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ తేజుని చూడలేక ఇందాక తన మనసులో మెదిలిన సాంగ్‌ని ప్లే చేశాడు మానస్. ఆ చంద్రుల్లో ముక్క చెరింది నీ నక్క, నా ఒళ్ళంతా ఆడింది తైతక్క, దీనందంలో పక్క, దినిషాలో తిక్క, నా గుండెల్లో పోతుంటే టిక్క అనే లైన్స్‌తో స్టార్ట్ అయింది ఆ పాట. సాంగ్ వింటున్నప్పుడు ఒక కంట తేజుని చూస్తూనే జగం చేస్తున్నాడు మానస్. ఆ సాంగ్ మానస్ తన కోసమే ప్లే చేస్తున్నాడని అర్థమైంది తేజుకి. 2 చేతులతో కణతలం రుద్దుకుంటూ తలనొప్పిగా ఉన్నట్లు యాక్టింగ్ చేసింది. ఆ సాంగ్ వినలేక మానస్ తేజు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందని గమనించి కొంచెం సౌండ్ తగ్గించాడు. ఇలా ఇద్దరు ఏం మాట్లాడుకోకుండానే వాళ్ళ ఆఫీస్ పార్టీకి చేరుకున్నారు. కారు పార్కింగ్ ప్లేస్ లో కారు పార్క్ చేసి తేజు నువ్వు నాతో ఇంట్లో ఇలా ఉన్నా మా ఆఫీసులో కాళ్ళతో మాత్రం కాస్త మంచిగా మాట్లాడు ప్లీజ్. భర్త పరువు మర్యాదలు కాపాడుతుంది భార్య బాధ్యత. కాబట్టి నా గౌరవం కాపాడవుతావని అనుకుంటున్నాను అని నడుస్తూ చెప్పాడు మానస్. తేజ ఆ మాటలు విని 3 వంకర్లు తిప్పింది. లోపలికి వెళ్ళగానే మానస్ వాళ్ళ ఎండి సార్ ఇద్దరిని బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఆఫీస్ కొలీగ్స్ తన ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరికి నిలబడి మాట్లాడుతున్నారు. హాయ్ రా మానస్, మొత్తానికి నీ భార్యను కూడా పార్టీకి తీసుకొచ్చావు. అసలు నీ పెళ్లికి కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. మా చెల్లిని చూసే అదృష్టం ఇన్ని రోజులకు దక్కింది అన్నారు మానస్ ఫ్రెండ్స్. హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు? మా మానస్ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా అన్నారు మానస్ ఫ్రెండ్స్ తేజుతో. చూసుకుంటున్నాడు అని మొహం చెప్పుకుంది తేజు. మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ నవ్వు లేకపోవడంతో ఫ్రెండ్స్ అందరికి తేజు బిహేవియర్ వింతగా అనిపించింది. సరే సిస్టర్ లేడీస్ అందరూ అక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వండి అన్నాడు మానస్ ఫ్రెండ్ రవి. సరేలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తేజు. మానస్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వైఫ్స్ అందరూ ఒక దగ్గర నిలబడి మాట్లాడుతుంటే తేజు మాత్రం ఎవరిని పలకరించకుండానే ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర చైర్లో వెళ్ళి కూర్చుంది. అది గమనించిన మానస్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. రే ఏంట్రా సిస్టర్ అలా ఉంది, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అన్నాడు. మానస్ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ గొడవ అలాంటిది ఏమీ లేదురా, తన మూడ్ బాలేదు, తన పార్టీకి రానంటుండే నేను ఫోర్స్ చేసి బలవంతంగా తీసుకొచ్చాను అన్నాడు మానస్. వీళ్ళు ఫ్రెండ్స్ అందరికి కొంచెం దూరంలో ఉన్న వేరే గ్యాంగ్ ఆఫీస్ లో ఎండి సార్ తో ఎంతో గొప్పగా వర్క్ చేస్తాడని అసలు లీవ్ పెట్టడు అని వీడిని ఎత్తిన పెట్టుకుని చదువు చూసుకుంటాడు. కానీ వీడి పెళ్ళం మాత్రం వీడిని పట్టించుకోవట్లేదు పాపం అన్నాడు మానస్. అంటే పడని ఇంకొక కొలీగ్ అవునా, అదేంట్రా చూడ్డానికి అందంగానే ఉంది కదా, వీడు కూడా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు, మరి ఎందుకు వాడి భార్యకి వాడంటే నచ్చదు అన్నాడు ఇంకొకడు. ఏమోరా ఆ అమ్మాయికి వీడితో పెళ్లి ఇష్టం లేదేమో, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా వీడెంత హ్యాండ్సమ్ గా ఉన్నా పెళ్ళాన్ని కంట్రోల్ చేసి పెట్టుకోవడం తెలియని మగాడికి పెళ్ళానికి కంట్రోల్ చేయలేని వాడు వీడేం మగుడు వీడేం మొగాడు అన్నాడు మానస్ని రెచ్చగొట్టేలా. ఆ మాటలు విన్న మానస్కి చాలా కోపం వస్తుంది. కానీ అది పార్టీ కాబట్టి ఎందుకులే గొడవ అని ఊరుకుంటున్నాడు. మానస్ పక్కన ఉన్న తన ఫ్రెండ్ రే వాడు మాట్లాడుతుంది నిజమేనా సిస్టర్, నువ్వు ఇద్దరు అన్యోన్యంగా లేరా, నిజంగానే తనకి నువ్వంటే ఇష్టం లేదా, నీతో పెళ్లి తనకు ఇష్టం లేదా అని అడిగాడు మానస్ ఫ్రెండ్. లేదురా అలాంటిదేమీ లేదు, మా ఇద్దరు ఇష్ట ప్రకారమే మా పెళ్లి జరిగింది అన్నాడు మానస్ డ్రింక్ చేస్తూ. లేదురా మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు సిస్టర్, చూడు వెళ్ళి లేడీస్ తో మాట్లాడుతూ ఉండమంటే ఒక్కతే ఒంటరిగా కూర్చుంది, తనకి అసలు పార్టీ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుంది అన్నాడు మానస్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ కాపురం గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే మానస్కి ఏం చెప్పాలో తెలియక డ్రింక్ తాగుతూనే ఉన్నాడు. కాసేపట్లో పార్టీ స్టార్ట్ అయింది. మానస్ అంటే పడని వేరే కొలిక్ మాత్రం వీడి పెళ్ళంకి వీడంటే ఇష్టం లేదు, వీడేమో ఆఫీసులో పెద్ద ఫోజులు కొడతాడు అంటూ మానస్కి వినిపించేలా సాగారు కొందరు. ఆ మాటలు వింటూనే మానస్కి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అలా కాసేపు టైం గడిచిన తర్వాత వాళ్ళ ఎండి సార్కి లైట్ అవుతుందని తన వైఫ్ ఇంటికి వెళ్దామంటుందని అనగానే ఎండి సార్ సరే అని పంపించాడు. మానస్ ఫుల్ గా తాగి ఉన్నాడు. మీరా బాగా డ్రింక్ చేసినట్టున్నారు, ఈ టైంలో మీరు డ్రైవింగ్ చేయగలరా అన్నది తేజు. నేను ఎంత తాగినా కరెక్ట్ గానే డ్రైవ్ చేస్తాను అన్నాడు మానస్. మీరు ఇలా తాగుతారని తెలిస్తే అసలు నేను వచ్చేదాన్నే కాదు అన్నది మానస్ ని కోపంగా చూస్తూ. నేను కూడా పార్టీలో తాగనుకోలేదు,
కానీ నీ వల్ల తాగాల్సి వచ్చింది అన్నాడు. నేనేం చేశాను? నేనేమైనా మిమ్మల్ని డ్రింక్ చేయమని ఫోర్స్ చేశానా? మీరు నన్ను పార్టీకి రమ్మని ఫోర్స్ చేసినట్లు అన్నది తేజు కోపంగా. ఇంటికి వెళ్ళేదాకా సైలెంట్ గా ఉంటే నీకు మంచిది అని ఎర్రని కళ్ళతో చేశాడు తేజు వైపు. తేజు మానసిని అంత కోపంగా ఎప్పుడు చూడలేదు. ఈ నెల రోజుల్లో మానస్ చాలా ఓపికగా ఉన్నాడు తేజు విషయంలో. కాబట్టి సైలెంట్ అయిపోయింది. కొంతసేపటి తర్వాత ఇల్లు చేరుకున్నారు మానస్ తేజులు. ఇద్దరు ఎవరి దారిన వాళ్ళ ఇంట్లోకి వెళ్లారు. మానస్ సరాసరి బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ పై పడుకున్నాడు. మానస్‌కి పదే పదే పార్టీలో తన కొలీగ్స్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మీరు కాస్త హాల్లోకి వెళ్తే నేను చీర మార్చుకుంటాను అన్నది తేజు. నేను ఎక్కడికి వెళ్ళను. మార్చుకుంటే మార్చుకో లేదంటే లేదు అన్నాడు మానస్ చిరాగ్గా. అదేంటి అలా అంటారు? ప్లీజ్ కాస్త బయటికి వెళ్తే నేను 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుంటాను అన్నది తేజు. బెడ్ పై పడుకున్న మానస్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అక్కడ తనని కొడతాడో అని భయపడింది తేజు. తాగిన మత్తులో తేజు దొంగనీలా కనిపించింది మానస్‌కి. తన ఆఫీస్‌లో కొలీగ్స్ అన్న మాటలు మైండ్‌లో రిప్లై అయ్యాయి. పిల్లాన్ని కంట్రోల్ చేయడం తెలియని మగాడు, ఏం మగాడు అన్న మాట మైండ్‌లో రిపీట్‌గా వచ్చింది. వెంటనే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కున్నాడు. ఆ చర్యకి అదిరిపడింది ఆమె. ఏవండీ ఏం చేస్తున్నారు? ప్లీజ్ వదలండి అని గించుకుంటూ అతని నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తూ ఉన్న తేజు పెదవులని అందుకుని గట్టిగా లిప్స్ లాక్ చేశాడు మానస్. తేజు ఇంక గింజుకున్న వదలలేదు. తన ఒంటి మీద ఉన్న చీరని రిమూవ్ చేసి మానస్ కూడా తన క్లాత్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాడు. ప్లీజ్ వదలండి. నాకు ఊపిరి ఆడట్లేదు. మీరేం చేస్తున్నారు? ఇలా నన్ను బలవంతంగా లొంగ తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ మానస్‌ని గట్టిగా వెనక్కి తోసింది అరుస్తూ ఉంది తేజు. అయినా కూడా మానస్ వినకుండా తేజు నడుము గట్టిగా పట్టుకుని తమ శరీరాన్ని మొత్తం ఆక్రమించుకున్నాడు మానస్. బలం ముందు తేజు బలం ఏమాత్రం సరిపోలేదు. తనకి సరెండర్ అయిపోయింది. ఎంత అరిచినా, ఎంత గింజుకున్నా లాభం లేదు మానస్. ఇంకా తన మాట వినడు అని అర్థమైంది తేజుకి. మానస్ చేసే చర్యలకు సహకరిస్తుంది ఏడుస్తూనే. 1 గంట తర్వాత అలసిపోయిన శరీరంతో తేజు పక్కన పడుకున్నాడు మానస్. ఇన్ని రోజులు మిమ్మల్ని చూసి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఈ రోజుతో అది మొత్తం పోయింది. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని ఈ రోజు ఎందుకు తెగించారు? నీకన్నా పిచ్చి తాగుబోతులు నయం. తాగేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా సైలెంట్‌గా పడుకుంటారు. కానీ మీరు మీ కోరిక తెచ్చుకునేదాకా నన్ను బలవంతం చేశారు అన్నది ఏడుస్తూ. మానస్ అవే మాటలు పట్టించుకోవట్లేదు. నువ్వు ప్లాన్ ప్రకారం నన్ను పెళ్లి చేసుకున్నావని అర్థమవుతుంది. నీ బిహేవియర్‌ని బట్టి నేను అందంగా ఉన్నానని అప్పటికప్పుడు మా నాన్న నీతో పెళ్లి చేశాడు. కాబట్టి నన్ను బాగానే నీ శారీరక అవసరాలకు వాడుకుంటున్నావు అన్నది తేజు. ఆ మాటకి కోపం కట్టలు తెంచుకున్న మానస్ లేచి తేజు చెంప మీద గట్టిగా కొట్టాడు. ఏంటి ఊరుకునే కొద్దీ ఇలా చాలా ఓవర్ మాట్లాడుతున్నావు? నేనేమి నీ అందం నీ ఆస్తిని చూసి పెళ్లి చేసుకోలేదు. నిన్ను వాడుకోవాలని ఆలోచనతో మీ నాన్న నిన్ను పెళ్లి చేసుకోమనగానే ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నాడు మానస్. మానస్ మాటలకు ఆశ్చర్యంగా చూసింది తేజు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పోవడం ఏమిటి? అంటే నేను నీకు ముందు తెలుసా అన్నది తేజు. అవును. 6 నెలల నుండి నేను దూరంగా నుంచి చూస్తూ ప్రేమించాను. ప్రేమించడం కాదు, దేవతలా ఆరాధించాను కానీ నీకు ఆ విషయం తెలీదు. ఎందుకంటే నేను ఎప్పుడు నీ ఎదుట వచ్చి చెప్పలేదు అన్నాడు మానస్. ఓహో! అందుకేనా నా పెళ్లి చెడగొట్టి మరి నువ్వు ఆ రోజు అందరి ముందు మా హస్బెండ్‌లో వచ్చి నా మెడలో తాళి కట్టి ఈ రోజు జీవితాన్ని నాశనం చేశావు అన్నది తేజు. అసలు మన పెళ్లి ఎలాంటి సిచ్యువేషన్‌లో అయిందో నీకు గుర్తుంది కదా అన్నాడు మానస్. ఎందుకు గుర్తులేదు? నా జీవితం నాశనం చేసింది నీతో ఈ పెళ్లి కదా అన్నది తేజు. నువ్వు నన్ను కాకుండా మీ నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటే ఈ రోజు నరకం చూపించేవాడు అన్నాడు మానస్. నీకన్నా వాడే నయం అన్నది తేజు. చూడు నువ్వు నన్ను ఇంకా అబద్ధం చేసుకుంటున్నావు. నేను ఈ రోజు కావాలని మీ రూమ్ లోకి రాలేదు. ఆ రోజు మేము మీ ఇంటి వెనక గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉండగా బాల్ నీ రూమ్ లోకి పడింది. అనుకోకుండా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉంది కదా అని నీ రూమ్ లోకి వచ్చాను. నాకేం తెలుసు బాల్కనీ డోర్ కూడా వేసుకోకుండా నువ్వు పెళ్లి కూతురు గెటప్ వేస్తున్నావని అన్నాడు మానస్ వెటకారంగా. నేను ఆ రోజు మీ రూమ్ లో బాల్ పడితే బాల్ కోసం మీ రూమ్ లోకి వచ్చేదాకా తెలియదు ఈ రోజు నీకు పెళ్లి జరుగుతుందని. నేనేం ప్లాన్ ప్రకారం చేయలేదు. ఇదంతా డెస్టినీ. శివుడి ఆజ్ఞ లేనిది ఏమైనా పుట్టదు అంటారు. అలాగే పెళ్లిలో స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మన పెళ్లి కూడా అలాగే నిర్ణయించారేమో ఆ దేవుళ్ళు. అందుకే మన ఇద్దరికి ముడిపడింది అన్నాడు మానస్ బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకుంటూ. అప్పుడు గుర్తుకొచ్చింది తేజుకి 1 మంత్ బ్యాక్. అమ్మ తేజు, చాలా మంచి సంబంధం వచ్చింది. ఎలాగో నీ చదువు కూడా అయిపోయింది కాబట్టి నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వేమంటావమ్మా అన్నాడు తేజు వాళ్ళ నాన్న మాధవరావు. ఇప్పుడే పెళ్ళింది నాన్న. నేను ఇంకా 2 ఇయర్స్ ఏదైనా జాబ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది తేజు. ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తే చెప్పమ్మా, ఇలా జాబ్ చేస్తాను అది ఇది అని తల్లిదండ్రులని మోసం చేయకుండా అన్నమాట.
ఉన్నమాట చెప్తే ఆ అబ్బాయి వాళ్ళతో నేను మీ అమ్మ వెళ్లి మాట్లాడి మీ పెళ్లి చేస్తాము అన్నాడు మాధవరావు. నిజంగా నేనైతే ఎవరిని ప్రేమించట్లేదు నాన్న. కానీ నాకు జాబ్ చేయాలని ఉంది అన్నది తేజు. పెళ్లి తర్వాత కూడా జాబ్ చేసుకోవచ్చు కదమ్మా! అబ్బాయి వాళ్ళకు నేను చెప్తాను సరేనా? నిజంగా నీ మనసులో ఎవరు లేకపోతే ఈ పెళ్లికి ఒప్పుకో అన్నాడు మాధవరావు. సరే నాన్న మీ ఇష్టం అన్నది తేజు. కూతురు పెళ్లికి ఒప్పుకోవడంతో మాధవరావు పెళ్లి వాళ్ళకి మాట ఇచ్చాడు. వాళ్ళు ఒకరోజు వచ్చి తేజుని చూసుకుని వెళ్లారు. తర్వాత మంచి ముహూర్తం కోసం పంతులు గారిని పిలిచి ముహూర్తాలు పెట్టించారు. అంతకు ముందు నుంచే తేజును ప్రేమిస్తున్న మానస్ తేజు బెడ్ రూమ్ లో బాల్కనీ వెనుక గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవాడు. అప్పుడప్పుడు తను బయటకు వస్తే చూడొచ్చు అని చాలా తేజు పెళ్లి రోజు రానే వచ్చింది. మానస్‌కి తేజు పెళ్లి అని తెలియదు. తేజు తన రూమ్‌లో రెడీ అవుతుంది. మానస్ ఆ రోజు గ్రౌండ్‌లో క్రికెట్ ఆడేటప్పుడు బాల్ వచ్చి తేజు రూమ్‌లో పడింది. ఆ విషయం ఏమాత్రం గమనించలేదు. ఆమె అద్దంలో చూసుకుంటూ చీర కట్టుకుంటుంది. మానస్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి వెళ్లి తెచ్చుకుందాం అని లోపలికి వచ్చాడు. అంతే అక్కడ మానస్‌ని చూసి గట్టిగా అరిచింది తేజు. కానీ పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న తేజుని చూసి తనను తాను మర్చిపోయాడు మానస్. ఎందుకంటే ఇన్ని రోజులు దూరం నుంచి చూసాడు. కానీ ఫస్ట్ టైమ్ తేజుని దగ్గర నుంచి చూసాడు. అందువల్ల ఈ లోకం నుంచి ఏదో లోకంలోకి వెళ్ళిపోయాడు. తన అందాన్ని దగ్గర నుంచి చూస్తూ ఉండిపోయాడు. పెళ్లికూతురు గది నుంచి అరుపులు వినిపిస్తున్నాయి అని బయట నుంచి అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు ఇంకా తేజు వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా డోర్ కొట్టడంతో భయపడి డోర్ తీసింది తేజు. తనను తాను మైమరిచిపోయి చూస్తున్న ఆమె మానసిని అందరూ చూసి అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిలబడి ఉన్నారు. రేయ్ ఎవర్రా నువ్వు? ఈ రూమ్‌లోకి ఎలా వచ్చావు? అని కోపంగా అరిచాడు మాధవరావు. అప్పటి వరకు ఈ లోకంలోని లేని మానస్ ఆ అరుపుకు ఉలిక్కిపడి సారీ సార్ మేము పక్కన గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్నాము. లోపల బాల్ పడిందని వచ్చి తీసుకున్నాను అన్నాడు వినయంగా. వేదవ అమ్మాయి రెడీ అవుతుంటే దొంగతనంగా బాల్కనీలో నుంచి అమ్మాయి గదిలోకి వచ్చి ఇప్పుడు బాల్ కోసం వచ్చానని అబద్ధం చెప్తావా? అన్నాడు మాధవరావు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? నిజంగా మీ అమ్మాయి ఇక్కడ చీర కట్టుకుంటుందని నాకు తెలియదు. నిజంగానే బాల్ కోసం వచ్చాను చూడండి అన్నాడు. మానస్ చేతిలో ఉన్న బాల్ చూపిస్తూ. అప్పుడే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఏంటండి? మీ అమ్మాయిని చూస్తే ఎంత పద్ధతిగా ఉంది. మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమో లేదో అడిగారా? లేదంటే ఈ అబ్బాయి మీ అమ్మాయి లవరా? ఆ ఈ పెళ్లి ఆపడానికి ఇక్కడికి రమ్మన్నట్టుంది. లేకపోతే ఖచ్చితంగా ఇదే రోజు బాల్ ఎలా మీ అమ్మాయి గదిలోకి వస్తుంది? అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. ఏంటండి బావగారు అలా మాట్లాడుతున్నారు? నిజంగా మా అమ్మాయికి అడిగే నేను పెళ్లి ముహూర్తాలు పెట్టించాను. మా అమ్మాయి అబ్బాయిలకు దూరంగా ఉంటుంది. అందుకే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అదే ఒకవేళ ప్రేమిస్తే ఖచ్చితంగా నాతో చెప్పేది. నేను కూడా తను ఎవరిని ప్రేమించినా సంతోషంగానే ఒప్పుకొని పెళ్లి చేసేవాడిని. కానీ మీరు ఇలా ఎందుకు అంటున్నారు? ఆ అబ్బాయి ఏదో పొరపాటున బాల్ వచ్చిందని వచ్చానని చెప్తున్నాడు కదా! మీరెందుకు అంత పెద్ద మాటలు అంటున్నారు? అన్నాడు మాధవరావు. పెద్ద మాటలు కాదు బావగారు. ఇది చిన్న విషయం అనుకుంటున్నారా? నా కొడుకు చూడాల్సిన నీ కూతురు అందాన్ని వాడెవడో చూసేశాడు. ఇప్పుడు నా కొడుకు ఆ అమ్మాయి మెడలో ఎలా తాళి కడతాడు? చెప్పండి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. అయితే ఇప్పుడు ఏమంటారు? ఈ అబ్బాయి నా అందమంతా చూసేశాడు. మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోడు అంతేనా? అన్నది తేజు అతన్ని కోపంగా చూస్తూ. అవును వాడెవడో చూసిన అందాన్ని నా కొడుకు ఎలా చేసుకుంటాడు? ఏలుకుంటాడు. నిజానికి అతన్ని చూస్తే నువ్వే రమ్మన్నట్టున్నావు. పెళ్లి జరిగిపోతుంది కాబట్టి ఒకసారి కలవాలని రిక్వెస్ట్ చేసి వచ్చినట్లున్నాడు అన్నాడు పెళ్ళికొడుకు. తేజుకి పెళ్లి అనగానే చాలా బాధపడ్డాడు మానస్. కానీ వాళ్ళ మాటలు విన్నాక ఈ పెళ్లి ఆగిపోతుంది అని సంతోషపడ్డాడు. బావగారు మీకేం తెలియకుండా నా కూతురు గురించి అలా మాట్లాడడం తప్పు. నా కూతురు నిప్పు కాబట్టి ఏ అబ్బాయిని తన మనసులోకి రానివ్వలేదు. నా కూతురు ఏంటో నాకు తెలుసు. మీరు తన గురించి తప్పుగా మాట్లాడే హక్కు లేదు అన్నాడు మాధవరావు. ఏంటండి వీళ్ళతో మాటలు? పెళ్లికి ముందే ఇన్ని మాటలు అంటుంటే పెళ్లి తర్వాత మన కూతుర్ని ఎలా చూసుకుంటారో అన్నది తేజు తల్లి విజయ. అలా అని వీళ్ళ పెళ్లి రద్దు చేసుకోమంటావా? పెళ్లి పీటల దాకా వచ్చి ఇప్పుడు పెళ్లి ఆపేస్తే మన అమ్మాయిది తప్పు అనుకుంటారు అన్నాడు మాధవరావు. అలా అని ఎంగిల్ చేసిన విస్తరాకుని కడిగి ఇంట్లో పెట్టుకోలేము కదా! పెళ్లికి ముందు ఒకడు, పెళ్లికి ఒకడు. ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇలాగే ఉన్నారు అన్నాడు పెళ్ళికొడుకు. ఈ క్షణంలో వాడి చెంప పొగ చెల్లుమనేలా పుట్టింది తేజు. ఏంట్రా నువ్వు నాతో స్నేహితులు చెప్తున్నావు? పెళ్లికి ముందు మీరు ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళారు? మీ శారీరక అవసరాలు తీర్చుకోవడానికి? మీరు ఏదో పెద్ద హరిచ సత్యహరిచంద్రులకి పుట్టినట్లు బిల్డప్‌లు ఇస్తున్నావు అన్నది తేజు. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతావా అని తేజు ఎత్తి పోయాడు పెళ్ళికొడుకు. మరుక్షణంలో వాడి చేతి లాల్లోనే ఆగిపోయింది. చేసేసరికి మానస్ చెల్లి కొడుకు చేతి పట్టుకున్నాడు గట్టిగా. ఒక అమ్మాయి మీద చెయ్యి ఎత్తడానికి సిగ్గులేదురా నీకు?
నీలాంటి వాడికి అసలు పెళ్లి అవసరం లేదు. ఇప్పుడే తెలిసింది నువ్వు ఒక అమ్మాయికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చేస్ చేసుకున్న భార్యవి ఎంత ప్రేమగా చూసుకుంటావో అని. చూడండి సార్, నేను నిజంగానే పొరపాటుగా ఇక్కడికొచ్చాను. నిజంగా మీ అమ్మాయి ఇక్కడికి రెడీ అవుతుందని నాకు తెలియదు. కానీ అది కూడా మంచిదే అయింది. చూసారుగా వీడు ఎలాంటి వాడో. మీ అమ్మాయి వీడిని పెళ్లి చేసుకుంటే ప్రతి చిన్నదానికి వీడు చెయ్యి చేసుకునేలా ఉన్నాడు. ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే కన్నా జీవితాంతం కన్యగా ఉండిపోవడమే బెటర్ మీ అమ్మాయి అన్నాడు మానస్. మాధవరావుకి మానస్ మాటలు గాని, బిహేవియర్ గాని బాగా నచ్చాయి. బాబు నువ్వెవరో నాకు తెలియదు, కానీ చూస్తుంటే నువ్వు చాలా బుద్ధిమంతుడిలా మంచి వాడిలా ఉన్నావు. నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని నిచ్చితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు మాధవరావు. నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇతనెవరో ముక్కు మొహం తెలియని వాడు. అలాంటిది ఇప్పుడు చూసి ఇతనే నాకు కాబోయే భర్త అని మీరెలా డిసైడ్ చేస్తారు? అన్నది తేజు. వీడు కూడా ముక్కు మొహం తెలియని వాడే కదమ్మా! వీడి మాటలతోనే ఇప్పుడు వాడు ఎలాంటి వాడో అర్థమైంది కానీ, అబ్బాయి మాటలకి, వీడి మాటలకి చాలా డిఫరెంట్ ఉంది. ఒక మనిషి ఎలాంటి వాడో తెలియడానికి కొన్ని క్షణాలు చాలు, 4 మాటలు చాలు అని. నువ్వు ఇంతవరకు చదువుకున్నావు బాబు? నువ్వేం జాబ్ చేస్తావు? మీ అమ్మ నాన్నని పిలిపిస్తే ఇదే మండపంలో మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు మాధవరావు. నాకు తల్లిదండ్రులు లేరు సార్. నేను ఫ్రెండ్స్‌తో రూమ్‌లో ఉంటాను. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. సాలరీ నెలకి 2 లక్షల దాకా వస్తుంది. నాకు ఎలాగో తల్లిదండ్రులు లేరు. అత్తమామలనే నా తల్లిదండ్రులుగా భావిస్తాను. మీ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు కూడా మీ అమ్మాయే నచ్చింది అన్నాడు మానస్. తండ్రి దారిన పోయేవాణ్ణి తెచ్చి పెళ్లి చేస్తానని ఏమాత్రం అనుకోలేదు తేజు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నాకు జీవితాంతం పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఇతన్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను అన్నది తేజు. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటావు, కానీ తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకు పెళ్లి చేసి మంచి జీవితం ఇవ్వడం. జీవితంలో ఒక తోడు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ అబ్బాయి నీకు సరైన జోడి అని మేము అనుకుంటున్నాం. ఆ అబ్బాయికి ఏం తక్కువ చెప్పు? చూడడానికి పద్ధతిగా ఉన్నాడు. తల్లిదండ్రులు లేకపోయినా గౌరవ మర్యాదలు తెలుసు. చదువు, సంస్కారం ఉంది. అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు అన్నాడు మాధవరావు. ఆ మాట విని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో అమ్మా. నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నీ బలవంతం చేశాడు మాధవరావు. ఇష్టం లేకపోయినా కూడా తండ్రి బలవంతంతో మానస్‌ని పెళ్లి చేసుకుంటుంది. అదంతా గుర్తు రాగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి తేజుకి. మా నాన్న నా పెళ్లి చేసింది గౌరవ మర్యాదలు తెలుసు. ఆడవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసు అని. కానీ ఇప్పుడు నన్ను బలవంతంగా లోపరుచుకున్నాడు అని ఏడుస్తూ కూర్చుంది తేజు. అలా ఏడుస్తూనే సోఫాలో పడుకుంది. తేజుకు పొద్దున్నే ఎప్పుడిలా తొందరగా మెలుకువ వచ్చింది. బయట వాకిలి ఊడవాలని డోర్ తీయగానే బయట పేపర్ పడి ఉంది. ఆ పేపర్ తీసుకుని ఇంట్లో టేబుల్‌పై పెట్టేటప్పుడు ఫ్రంట్ పేజీలో తనకి ఫస్ట్ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అబ్బాయి కనిపించాడు. వీడేంటి పేపర్‌లో వచ్చాడు? ఏం ఘనకార్యం చేశాడు అని మ్యాటర్ చదివితే అప్పుడు తెలిసింది తేజుకి వాడు ఒక పెద్ద బ్రోకర్ అని. అలా పెళ్లిళ్లు చేసుకుని అమ్మాయిలను దుబాయ్‌కి అమ్మేస్తున్నాడని. అలా 20 మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని దారుణంగా వాళ్ళని దుబాయ్‌కి అమ్మేసి వీడు కూడా దుబాయ్‌లో సెటిల్ అవ్వాలని చూశాడు. కానీ పోలీసులు వాడిని ట్రాస్ చేసి పట్టుకుని అరెస్ట్ చేసి జైల్లో వేశారని పేపర్‌లో వచ్చింది. అంతే తేజు ఆ వార్త చదవగానే గుండె ఆగిపోయినంత పని అయింది. నిజంగా ఆ రోజు మానస్ గదిలోకి రాకపోతే నేను కూడా వీడి చేతిలో బలైపోయేదాన్నేమో. నిజమే, మానస్ చెప్పినట్లు శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా ఎవరిని హాని చేయదు. అలాగే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని మనసులో అనుకుని వెంటనే బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బెడ్‌పై పడుకునున్న మానస్‌ని గట్టిగా హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకుంది. థాంక్యూ మానస్, థాంక్యూ సో మచ్ అని గుండెల మీద వాలిపోయింది. మెలకువ వచ్చిన మానస్ ఆశ్చర్యంగా అయిపోయాడు. ఇది కలనా, నిజమా? లేదంటే నా భ్రమా ఏమో అనుకున్నాడు. గుండె మీద బరువు కనిపించడంతో లేదు, ఇది నిజమే అని ఆశ్చర్యపోయి లేచి, ఓయ్ ఏంటిది? నువ్వేనా ఇలా రాత్రి అంత పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడేంటి ఇలా అన్నాడు ఆశ్చర్యంగా. తన చేతిలో ఉన్న పేపర్ తీసి చూపించింది మానస్‌కి. ఆ న్యూస్ చదివిన మానస్, వీడే కదా ఆ రోజు నిన్ను పెళ్లి మండపంలో నన్ను గదిలోకి వచ్చానని ఎన్నెన్నో మాటలన్నాడు. చూసావా దేవుడు నన్ను నీ లైఫ్‌లోకి ఎలా పంపించాడో? ఇప్పటికైనా అర్థమైందా? నేనేం నిన్ను టార్చర్ చేయడానికి పెళ్లి చేసుకోలేదు. నిజంగానే నేను నిన్ను ప్రేమించాను కాబట్టే దేవుడు మన పెళ్లి చేశాడు అన్నాడు మానస్. ఇన్ని రోజులకి నాకు అర్థమైంది. ఇన్ని రోజులు నిన్ను చాలా అసహించుకున్నాను, చెదిరించుకున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? అన్నది తేజు కన్నీళ్లతో. భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఉండకూడదు తేజు. నేను నిన్ను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేనెప్పుడూ నీ ఎదుటకు వచ్చిన ప్రేమ విషయం చెప్పలేదు. కాబట్టి నీకు తెలియదు. అదే ఒకవేళ నేను నీకు ప్రపోజ్ చేస్తే, ఒకవేళ నీకు కూడా నేను నచ్చితే యాక్సెప్ట్ చేసేదానివి. లేదంటే రిజెక్ట్ చేసేదానివో.
కానీ ముక్కు మొహం తెలియని వారిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఎవరు కాపురం చేయరు. కొన్ని రోజులు టైం పడుతుంది. నేను కూడా నీలో మార్పు కోసం వెయిట్ చేశాను. మరి తమరిలో ఇన్ని రోజులకు మార్పు కలిగింది అని భార్య నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు మానస్. తేజు కూడా మానస్ ఛాతీ మీద ముద్దు పెట్టుకుని హాయిగా భర్త గుండెల్లో ఒదిగిపోయింది. ఇదండి ఈరోజు స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్.